కొన ప్రాణాలతో ఉన్న ఆ రాగిదంత మృగాన్ని తన భుజంపై వేసుకొని కాసేపటికి ఉక్కు కవచపు కోటకి చేరుకున్నాడు. భుజాలపై రాగిదంత మృగాన్ని మోస్తూ కోట లోపలికి వస్తున్న ధ్రువని చూసి, ఎవడమ్మాట్రా నీకు రాగిదంత మృగాన్ని? నాకు ఎవరూ అమ్మలేదండి, నేనే దీన్ని వేటాడాను. ఒరే డిక్కీ బాబు, నువ్వు దీన్ని చంపావంటే నమ్మడానికి నేనేమన్నా చవటననుకున్నావా? అంటూ ఇంద్రజిత్ చేతిలో ఉన్న కొరడాతో ధ్రువ వీపుపై గట్టిగా చరిచాడు. దానితో ధ్రువ వీపున ఉన్న రాగిపంటి మృగం కిందకు జారి పడిపోయింది. ధ్రువ వీపుపై కొరడా దెబ్బ తగిలిన చోట ఉన్న క్లాత్ చిరిగి శరీరం ఎర్రగా మారిపోయింది. డిక్కీ బాబు అన్న మాట వినగానే ధ్రువకి కోపంతో రక్తం మరిగిపోయింది. ఎందుకంత కోపం వచ్చిందంటే, ఒకరోజు ధ్రువ ఉక్కు కవచం కోట నుండి బయటకు వెళ్ళినప్పుడు అతనికి ఆ కోట గోడ దగ్గర ఒక పెద్ద తెల్లని తోడేలు కనిపించింది. దానిని మారీచ తోడేలు మృగంగా అనుకొని అదును చూసుకొని తన కత్తితో దాని డిక్కీపై బలంగా పొడిచాడు. అంతే, బిలబిలలాడిపోతూ అది అక్కడి నుంచి పారిపోయింది. నిజానికి ఆ తోడేలు మృగం కాదు, మనిషే. దేవిక అనే అమ్మాయి ఎవల్యూషన్లో భాగంగా బీస్ట్ సోల్ని ఉపయోగించుకొని మారీచ తోడేలుగా మారింది. దాంతో అందరూ ధ్రువని జంతువుల్ని వేటాడడం తెలియక మనుషుల్నే వేటాడతాడని అందరూ ఎగతాళి చేశారు. కానీ ధ్రువ ఇంద్రజిత్తుకి ఎదురు తిరిగితే అక్కడున్న గ్రూప్ అందరూ కలిసి చంపేస్తారు అన్న విషయం అతనికి తెలుసు. అందుకే మౌనంగా తలదించుకొని కోపాన్ని అణుచుకొని నిలబడి ఉన్నాడు ధ్రువ. ఎందుకంటే క్రిప్టో వరల్డ్లో చట్టాలుండవు, ఎవడు బలవంతుడో వాడిదే రాజ్యం. మళ్లీ ధ్రువ వైపు కోపంగా చూస్తూ ఇంద్రజిత్, రేయ్, ఇప్పుడు దీన్ని నేనే వేటాడాను అని నువ్వు అబద్ధం చెప్పొచ్చు, కానీ రేపు అసలు నిజం తెలిసిన రోజున నిన్ను దీన్ని నీకు ఇచ్చిన వాణ్ణి కూడా కలిపి చంపేస్తా అంటూ గంభీరంగా హైటోన్లో బెదిరించాడు. ఇంతలో ఇంద్రజిత్ పక్కనే అతడి గ్యాంగులో ఉన్న బైరాగి ధ్రువ వైపు చూసి వణికిపోతూ, నా మాట విని వదిలేయండి. బైరాగి, ఏం మాట్లాడుతున్నావు? నా మాట విని ఇంద్రజిత్, వాణ్ణి వదిలేయ్. ఎందుకు బైరాగి ధ్రువని చూసి అంత భయపడ్డాడు? ధ్రువకి బైరాగికి ఏమైనా సంబంధం ఉందా? ఇంద్రజిత్తుపై ధ్రువ తిరగబడతాడా? కొన ఊపిరితో ఉన్న రాగిదంత మృగాన్ని ధ్రువ ఏం చేయబోతున్నాడు? వెంటనే ఈ మిస్టీరియస్ సిరీస్ ని పాకెట్ ఎఫ్ఎం డౌన్లోడ్ చేసుకొని వినేయండి.